కొరానా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలపైన గ్యాస్ ధరలు పెంచుతూ ఆర్థిక భారాలని వేయటం జరిగింది. ఒకవైపు దేశంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కానీ గ్యాస్ బ్యారెల్ ధరలు తగ్గినప్పుడు కానీ ధరలు తగ్గించకుండా ఈరోజు అంతర్జాతీయంగా ఏదైతే ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం చేస్తూ ఉన్నదో ఈరోజు ఆ యుద్ధాన్ని సాకుగా చూపి అమెరికాకు సాగిలబడినటువంటి నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఆపటానికి కనీసం శాంతి చర్చలు జరపాలని కూడా ప్రతిపాదన చేయకుండా ఈరోజు దేశ ప్రజల మీద మాత్రం భారాలు వేయడానికి ముందుకు రావటం సిగ్గుచేటు. ఇప్పటికే ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాని అంబానీ ఆస్తులు రోజు రోజుకి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మీద ఎటువంటి భారాలు వేయటం లేదు, పెట్టుబడిదారుల మీద ఎటువంటి ట్యాక్సులు వేయటం లేదు. కానీ రోజు కూలీ చేసుకునేటువంటి రెక్కల కష్టం మీద ఆధారపడ్డటువంటి పేదల మీద మాత్రం ఈరోజు గ్యాస్ ధరలు పెంచి ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉన్నది. ఈ పేద ప్రజల యొక్క కష్టాన్ని ఈరోజు తన అధికారం కోసం అడ్డం పెట్టుకుంటా ఉన్నది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలా, పేద మధ్యతరగతి ప్రజల మీద భారాల్ని ఉపసంహరించాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ ప్రజలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. గ్యాస్ ధరలను వెంటనే సిగ్గు పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపడమా, పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపడమా. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే పెంచిన గ్యాస్ ధరలను వెంటనే జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్. వెంటనే గ్యాస్ ధరలను వెంటనే సిగ్గు పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు వేయటమా. ఇంతకుముందు అయింది ఫోన్ వచ్చిందండి. పెట్రోల్ డీజిల్ ధరలను పెట్రోల్ డీజిల్ ధరలను